హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకీ మామ 3.0. ఇప్పుడే లేచాము, బయటికి వెళ్ళి వచ్చి పడుకొని ఇప్పుడే లేచి రైస్ పెడదామని. టైము 10 వచ్చింది. మా వాళ్ళు డ్యూటీ కాడ నుంచి వచ్చేసరికి వాళ్ళకి రైస్ కొద్దిగా కర్రీ ఉంటే తింటారు కానీ రైస్ పెడదామని చూస్తున్నా. చూసాను మా కిచెన్ అయితే. రైస్ పెట్టి ఆ తర్వాత కర్రీ చేద్దాం. ఇవ్వండి మా కూర గిన్నె, రైస్ గిన్నె. ఇప్పుడు కడిగేసి అయితే రైస్ పెడదాం. ఆ తర్వాత టమాటాలు ఉన్నాయి, ఎగ్ కర్రీ చేద్దాం. మేమైతే మా రూమ్ లో ముగ్గురం ఉండేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. సో మేమైతే ఇప్పుడు 2.5 గ్లాస్ వేసేవాళ్ళం రైస్. ఇప్పుడు అబ్బాయి కూడా వచ్చాడు కాబట్టి 3 వేస్తే సరిపోతుంది. ఎక్కువ తినం మేము అంతగా. వర్క్ చేసి వస్తాం కదా, తినబుద్ధి కాదు. సరిగా 3 వేసేసాను. ఇదిగోండి ఇప్పుడే రైస్ పెట్టా. కర్రీకి రెడీ చేసుకుందాం. ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాను. ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుందాం. ఇవి మా వాళ్ళు మధ్యాహ్నం తీసుకొచ్చి మిగిలిచ్చిన కర్రీస్. ఇప్పుడు ఇవి మనం కట్ చేసుకోవాలి. 3 ఉల్లిపాయ, 5 టమాటా, పచ్చిమిర్చి ఒక 6 కట్ చేసుకుందాం. ఇది మధ్యాహ్నం నేనే కట్ చేసి ఫ్రైడ్ రైస్ చేయడానికి. గైస్ ఇప్పుడే కట్ చేసేసా, అయిపోయింది కట్ చేయటం. గైస్ ఎగ్స్ అయితే ఉడకలేదు ఇంకా. ఎగ్స్ ఉడికాక కర్రీ స్టార్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసి వేయించుకున్నా. కొద్దిగా మగ్గాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి టమాటా వేద్దాం. పచ్చి కూడా వేసేసాను ఇప్పుడే. తర్వాత వేగితే ఎలాగో అనేది పచ్చిమిర్చి వేసాను. ట్రైన్ ఉల్లిపాయలు అయితే వేగాయి. మనం టమాటా వేసుకున్నాం. టమాటా కూడా మగ్గింది. ఎగ్స్ వేసుకున్నాం. కొద్దిగా వాటర్ పోసేసి మగ్గిస్తే కర్రీ అయిపోయినట్టే మనది. వాటర్ అయితే పోసాం గైస్. కాసేపు మూత పెడితే ఒక 5 minutes మన కర్రీ అయిపోయింది. గైస్ తినడానికి అయితే కూర్చున్నాం. ఇందాక ఒక ఎగ్ పగిలిపోయింది. చూసారా మన కర్రీ అయితే ఎలా ఉంది.
కర్రీ అయితే పెట్టుకుంటున్నా, ట్రై చేసి చెప్తాను గైస్. ట్రై చేయమని చెప్తావా? బాగుంది.